తమిళ హీరో విజయ్ తన పార్టీ యొక్క బహిరంగ సభను మదురైలో నిర్వహించిండు. లక్షలాది మందిగా జనం తరలిచ్చిండ్రు. ఈ సభలో మొదటి మాటతోనే విజయ్ తన ప్రసంగం సభకు వచ్చిన వాళ్ళందరినీ ఆకట్టుకునే విధంగా తన ప్రసంగంలోని మొదటి లైన్తోనే దద్దరిల్లిపోయేలా చేసిన సభనైతే డియర్ స్టాలిన్ అంకుల్ అంటూ ఆయన ప్రసంగాన్ని మొదలెట్టి సింహం సింగిల్గా వస్తుంది, అడవికి రాజు ఒక్కడే ఉంటాడు, ఆ రాజును నేనే అని చెప్పేసి తన ప్రసంగాన్ని ప్రారంభించిండు. బీజేపీని ఉద్దేశిస్తూ బీజేపీ సిద్ధాంతానికి టీవీకే పార్టీ తన పార్టీ సిద్ధాంతానికి చాలా తేడా ఉంది, అసలు సిద్ధాంతమే వేరు, బీజేపీ సిద్ధాంతానికి తన టీవీకే పార్టీ సిద్ధాంతం వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ అసలు బీజేపీతో పొత్తుండదు, బీజేపీ ఐడియాలజీ వేరు, టీవీకే ఐడియాలజీ వేరు, టీవీకే ఐడియాలజీ అనేది బీజేపీకి వ్యతిరేకం అని చెప్పి క్లియర్ కట్గా బీజేపీతో పొత్తు ఉండదు, అసలు వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క డైలాగ్ని అయితే విజయ్ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది కామన్ అయిపోయింది, మనందరూ తెలుసు సింహం సింగిల్గా వస్తాయని చెప్పి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎన్నికల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే భారత ఎన్నికల వ్యవస్థలో ఏదైనా సాధ్యమే. ఎన్నికల్లో పొత్తులు అనేవి రాజ్యాంగబద్ధంగా జరిగేటివి తప్ప సింగిల్గా రమ్మని నిన్ను ఎవరు అడగట్లేదు. నువ్వు ఎలా వచ్చినా అంతిమంగా నువ్వు గెలిచే విజయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. దేశ ప్రజలైనా, భారత రాజ్యాంగ వ్యవస్థ అయినా, భారత ప్రజాస్వామ్యమైనా, ఏదైనా సరే ఏ విధంగా నువ్వు వచ్చినావనేది చూడడు. ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనేది కూడా భాగమే. ఇప్పుడు పెట్టుకుని రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందా, పొత్తులు లేకుండా అధికారంలోకి వస్తుంది, ఇవన్నీ చూడరు. అంతిమంగా విజయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. మొత్తానికి మరి విజయ్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్నాడా, పవన్ కళ్యాణ్ గారి దారిలోనే వెళ్తున్నాడా అనేది మనం మాట్లాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జయలలిత పార్టీని ఉద్దేశిస్తూ విజయ్ సెటరిక్గా మాట్లాడాడు. జయలలిత చనిపోవచ్చేమో కానీ జయలలిత సంబంధించిన ఆశయాలను కానీ ఆమెకు సంబంధించిన ఆధారాలను కానీ చెరిపేయగలుగుతారా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే జయలలిత పార్టీని మీద సెటరిక్గా మాట్లాడడం అయితే జరిగింది బహిరంగ సభ వేదికగా విజయ్ గారు. అసలు విజయ్ గారి ప్రసంగం ఏ విధంగా సాగింది, అసలు విజయ్ గారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడా లేదా అని కూడా మనం మాట్లాడుకోవాలి. విజయ్ ప్రసంగం అయితే ఆకట్టుకుంది. లక్షల మంది జనాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటలు సభలో అయితే దద్దరిల్లిపోయింది, అదిరిపోయిందని చెప్పొచ్చు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, సింహం సింగిల్గా వస్తాయని చెప్పి. 2 సంవత్సరాలు ఎన్నికలు నేనంగా ఆయన పార్టీ పెట్టిండు. ఆ పార్టీ మరి బలమైన అధికారంలో ఉన్న డిఎంకే పార్టీతో ఢీకొంటదా? అదేవిధంగా ఏఐడిఎంకే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ జయలలితకు సంబంధించిన ఏఐడిఎంకే పార్టీ మనందరికీ తెలుసు. ఆనాడు రాజకీయ వ్యవస్థలో తిరుగులేని శక్తిగా జయలలిత అమ్మ అని చెప్పేసి అక్కడ ప్రజలు కొలుసుకునేంత స్థాయిలో ఆ పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళింది. అలాంటి పార్టీని విజయ్ సెటరిక్గా మాట్లాడినంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీని కానీ ఆ గ్రౌండ్ స్థాయిలో బలంగా ఉన్న పార్టీని ఈయన మాటలతో పక్కన పెట్టగలుగుతాడా, అసలు తుడిచిపెట్టగలుగుతాడా ఆ పార్టీని అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈయన డిఎంకే పార్టీతోటే పోటీ, అసలు బీజేపీ పార్టీని పరిగణలోకి తీసుకోమని చెప్పి మాట్లాడుతుండు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ ఏఐడిఎంకే జయలలిత పార్టీతో గతంలో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి పోతుంది. మోడీని సైతం విమర్శిస్తున్నాడు ఇది విజయ్. మరి విజయ్ అధికారంలోకి వస్తే ఒకవేళ కేంద్రంలో బీజేపీ ఉంటే ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతా అనే విషయాన్ని ఆయన సరిగా చెప్పలేకపోయాడు. డిఎంకే పార్టీకి సంబంధించిన ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని కూడా ఎత్తి చూపలేకపోయాడు. పోటీ మాత్రం డిఎంకేకి నాకు అని చెప్పేసి మాట్లాడుతాడు. ఒక సినిమాకి ఇంకొక సినిమాకి పోటీ అన్నట్టు ఆయన మాట్లాడినట్టుగా స్పష్టంగా కనబడ్డది. అయితే విజయ్ సీఎం అవుతాడా? ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకున్నంత మాత్రాన వచ్చిన జనాన్ని చూసి అది ఓట్ల రూపంలో మారుతాయని మనం భావించవచ్చా? ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంటరిగా పోటీ చేసిండు. ఒకసారి టీడీపీకి మద్దతు ఇస్తే మరోసారి ఒంటరిగా పోటీ చేస్తే ఆయన సైతం ఓడిపోయే స్థితికి వచ్చిండు. ఒకే ఒక సీట్ వచ్చింది. తర్వాత నిలబడ్డాడు, కలబడ్డాడు. తెలివిగా రాజకీయ చాతుర్యంతో తెలివైన నిర్ణయాలతోటి ఆయన ఎవ్వరూ ఊహించని విధంగా 100% స్ట్రైక్ రోడ్తి విజయం సాధించి అప్పుడు ప్రజల మన్ననలను పొందిండు. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంటూ కేంద్రాన్ని సైతం ఎదిరించి నిలబడ్డాడు. కేంద్రంతో సఖ్యత ఉన్నా కూడా ఎదిరించి నిలబడి ప్రజలు ఆయన పోరాటాన్ని గుర్తించలేకపోయారు. ఆయనకు కేవలం ఒక సీటే ఇచ్చారు. మరి విజయ్ కూడా కేంద్రాన్ని విమర్శిస్తూ కేంద్రంతో అదేవిధంగా ఇప్పుడున్న అధికార పార్టీ డిఎంకేని విపరీతంగా విమర్శిస్తూ వాళ్ళతోనే నా పోటీ అని చెప్పి ఆయన ప్రకటించాడు. మరి ఆయన కూడా నిజంగానే వాళ్ళతో ఎదిరించి నిలబడగలరా? ప్రజలు ఈయన నమ్ముతారా? అసలు ఓట్ల రూపంలో మారుతాయా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన ప్రయాణిస్తున్న విధానం చూస్తుంటే కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో ఈ యొక్క జనం ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా పోటీ చేసినప్పుడు విపరీతమైన క్రౌడ్ వచ్చింది. మన అందరం చూసిన అవి ఓట్లుగా మాత్రం మారలేకపోయినాయి. మరి విజయ్ పార్టీ కూడా సేమ్ ఆ విధంగానే క్రౌడ్ వస్తున్నారు. ఆయన కూడా అదే విధంగా స్పీచ్లు ఇస్తున్నాడు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మన పార్టీయే అని చెప్పేసి ఆయన మాట్లాడుతాడు. నిజంగా మరి తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరుగా ఉంటాయా? ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటాయా? బలమైన డిఎంకే పార్టీని ఢీకొట్టే సత్తా విజయ్ దగ్గర ఉందా? డిఎంకే పార్టీ
పార్టీ మీద సెటర్ వేసిండు. మరి విజయ్ వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంటే ఎవరి ఓట్లు వెళ్తాయి అనేది ఒకసారి ఆలోచన చేస్తే డిఎంకే ఓట్లు చీలితే దానివల్ల లాభపడేది విజయ్ ఏదైతే సెటర్ వేసిండో ఆ జయలలిత పార్టీ మీద ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. ఏదైతే బీజేపీని విమర్శించిండో పొత్తులో భాగంగా బీజేపీ ఏఐడిఎంకే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కదా అని కూడా విశ్లేషకులు అయితే అంటున్నారు. నిజంగా చెప్పాలంటే డిఎంకే పార్టీని ఏఐడిఎంకే పార్టీని కాదని విజయ్కి ఒక్కసారిగా 2 నెలల్లో గ్రౌండ్లో కూడా పార్టీ ఇంకా బలంగా రూపాంతరం చెందలేదు, పార్టీ ఇంకా నిర్మాణం జరగలేదు. అలాంటి పార్టీ ఎవరు ఊహించని విధంగా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుందా? విజయ్ ఆ విధమైన ఫాలోయింగ్ ఉందా అంటే సినిమా పరంగా ఆయన ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ మరి రాజకీయ పరంగా కూడా అంతే ఫాలోయింగ్ ఉందా అనేది విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారి లాగా పవన్ కళ్యాణ్ ఒకసారి ఓడిపోయినప్పటికీ తెలివైన నిర్ణయంతో పొత్తులో భాగంగా జతకట్టి విజయాన్ని ఎట్లా సాధించిండో విజయ్ కూడా ఆ విధంగా పోతే ఈజీగా విజయం సాధిస్తాడు. తర్వాత రానున్న రోజులలో ఆయన ఇంకా బలంగా ముందుకు పోవడానికి అదేవిధంగా గెలుపుతోటి మొదటిసారి గెలుపుతోటే ఒక దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్నెస్ను క్రియేట్ చేయొచ్చు కదా అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ విజయ్ సింగిల్గానే పోతా అంటున్నాడు. దీనివల్ల ఓట్లు చీలుతాయనే వాళ్ళే ఎక్కువ మంది అయితే అంటున్నారు. మరి ఓట్లు చీలి విజయ్ ఓటమి పాలవుతాడా లేదంటే గెలిచి చరిత్ర సృష్టిస్తాడా అనేది వేచి చూద్దాము. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. జై హింద్.